ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరంతా బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఆదరించబడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాము. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ పరిచర్య బహుభారం కలిగి ఉన్నది, సహకరిస్తారని, మీరు దైవిక దీవెనలు పొందుతారని విశ్వసిస్తూ ఉన్నాం. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితంలో పెట్టుకొని ఫలించడి వారముగా ఉందాం. రోమపత్రిక 8వ అధ్యాయము 31వ వచనము. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, అద్భుతమైనటువంటి శుభ వాగ్దానం. ఈరోజు దేవుడు మన పక్షమున ఉండగా మన ఏ పరిస్థితి కూడా మనకు విరోధిగా మారదని, ఏ వ్యక్తి కూడా విరోధిగా మారడని, ఒకవేళ వారు విరోధులుగా ఉన్నా అది మనకు ఎలాంటి హాని కలిగించదని దైవిక వాక్కు మనతో బలంగా మాట్లాడుతూ ఉన్నది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీ పక్షమున ఉన్నాడా? ఆయన నీ పక్షముగా యుద్ధము చేసేటువంటి భక్తి, అటువంటి శ్రద్ధ, విశ్వాసము కలిగిన వ్యక్తిగా నీ ఉండి ఆయన చిత్తములో, ఆయన మార్గములో, ఆయన నీతిని అనుసరించి ఆయన మాదిరిని కనపరుస్తున్న వ్యక్తివైతే నువ్వెంత మాత్రము దిగులు చెందవలసిన అవసరత లేదు. ఎందుకంటే మన దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరండి? ప్రియ సహోదరి సహోదరుడా, అపవాది నీ సమస్యలను పెద్దగా చూపించవచ్చు, అపవాది నిన్ను కృంగదీయవచ్చు, అపవాది అనేక ప్రలోభాలు పెట్టి నీ బ్రతుకు ఇంతే అని నిన్ను వేధిస్తూ ఉండవచ్చు. నీ సమస్యలు చూసి ఒకవేళ నువ్వు భయపడుతూ ఉన్నావేమో. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట, ప్రియమైనటువంటి బిడ్డ, యుద్ధము నాది, నేను నీ పక్షమున ఉండగా నీకు ఏది కూడా విరోధముగా ఉండదు. నీకు విరోధముగా రూపించబడిన ప్రతి ఆయుధమును కొట్టివేసే అధికారము నాకున్నదని ఈరోజు దేవుడు బలంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ, దిగులు చెందొద్దు. ఈరోజు నీ పరిస్థితులు భయానకంగా ఉన్నా, నీ పరిస్థితులు కష్టము, నష్టము, ఇరుకు, ఇబ్బంది, సమస్య, ఊపిరి తీసుకోలేనిటువంటి దిగిపోయిన స్థితిగతులైనా సరే దేవుడు నీ పక్షముగా ఉన్నాడని, అలాంటి భక్తి నువ్వు చేస్తున్నావనే హృదయ ధైర్యము, విశ్వాసము నీకుంటే ఆయన ఖచ్చితంగా నీ పక్షముగా యుద్ధం చేసే దేవుడు. నీకు విరోధుల అందరినీ, నీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి పరిస్థితిని ఆయన నిమిషాల్లో మార్చగలిగే దేవుడు. మహత్కార్యములను, ఆశ్చర్య కార్యములను చేయగలిగినటువంటి దేవుడు. కాబట్టి నమ్ముదాం, ఆయన మన పక్షమును ఉండగా మనకు విరోధి ఎవడు అని బలముగా, ధైర్యముగా చెప్పగలిగిన వారమై ప్రతి పరిస్థితిలో బలంగా ముందుకు వెళదాం, వాగ్దానాన్ని స్వాతంత్రించుకుందాం. విన్న వాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ఆరోపించుకుంటూ ఉన్నాను ప్రభా. అద్భుతమైన వాగ్దానము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నా తండ్రి, మాకు విరోధముగా ఉన్న ప్రతి ఆయుధమును ప్రభా మీరు నాయన కొట్టివేసి మమ్మల్ని నాయన ముందుకు నడిపిస్తూ ఉన్నానని మాట్లాడిన ప్రతి మాటను బట్టి బలము పొందుకున్నాం ప్రభా అని ఎవరు ప్రార్థిస్తున్నారు ప్రభా? అయ్యా దేవుడు మా పక్షంగా ఉంటే మాకు విరోధి ఎవడని ఎవరైతే ధైర్యంగా చెప్పగలిగేవారు ఉన్నారో వారి పట్ల వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. అలాగే ఈ పరిచర్యకు సహకరించే ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి బలపరచమని, చేసిన ప్రార్థనకు దీవెన జవాబిచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరుడనే యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్నవాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరించండి. పరిచర్య ఎంతో భారం కలిగి ఉన్నదండి. మరి ఈ మాటను నమ్మితే ప్రార్థించండి,
ముందుకు రండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.